A fluorescent lamp or fluorescent tube is low pressure mercury vapor gas discharge lamp that uses fluorescence to produce visible light and electrical current. In the gas exists mercury vapor which produces a short wave ultraviolet light that then causes a phosphorus coating inside the lamp. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్యూబ్ లైట్ లోపల ఏముండిద్ది, అది దేని వలన మనకి లైట్ని ఇస్తుంది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు మనము వీడియోని ట్యూబ్ లైట్ మొత్తాన్ని మనము డిస్ట్రాయ్ చేసాము. అసలు లోపల ఏముంటుంది, అసలు ఏంటి. ఇది ఒక ట్యూబ్, ఇక్కడ సైడ్ పాల్గొట్టేశాను అండ్ ఇక్కడ సైడ్ పాల్గొట్టేశాను, రెండు సైడ్లు అయిపోయింది. దాని తర్వాత మనకి చూడండి, పగలగొట్టిన తర్వాత లోపల ఏముంటుందో చూడండి. గ్యాస్ వస్తుందా క్లియర్గా, ఫ్లోరోసెంట్ గ్యాస్. ఈ గ్యాస్ దేనితో వస్తుందంటే మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ అనే గ్యాస్ ఉంటుంది. మెర్క్యూరీ వేపర్ అనేది ఉంటుంది. ఆ వేపర్ వల్ల ఈ ఫ్లోరోసెంట్ని మనకి అది మండిస్తుంది. అంటే మండడం అంటే అదేం కాదు, ప్రెజర్ ఇస్తుంది. ప్రెజర్ ఇచ్చినప్పుడు ఇక్కడ లైట్స్ చూసారా, లెఫ్ట్ సైడ్ ఒకటి అండ్ రైట్ సైడ్ ఒకటి, 2 లైట్స్ ఉంటాయి. ఈ లైట్స్ వెలుగుతాయి, 2 ఫిలమెంట్స్ తోటి వెలగడం జరుగుతుంది. ఇగో ఈ కనిపిస్తుంది కదా ఫిలమెంట్లు, ఇవి 2 ఫిలమెంట్ల వల్ల వెలగడం జరుగుతుంది. వెలిగినప్పుడు ఆ వేపర్ ఏదైతే ఉందో అది మనకు ఒక్కసారిగా ఆ లైట్ని, యూవీ లైట్ కిరణాలని లోపల నుంచి ప్రసరింపజేస్తుంది. ఇట్లా యూవీ లైట్ వెళ్ళినప్పుడు దాని లోపల ఇదిగోండి గ్యాస్ సంబంధించింది ఇది మొత్తము. ఈ పౌడర్ వచ్చేసి మనకి ఫాస్ఫరస్ పౌడర్ అంటారు దీన్ని. ఈ పౌడర్ కోటింగ్ ఉంటుంది ఇక్కడ మొత్తం. చూడండి ఇక్కడ కోటింగ్ లేదు, చూడండి కోటింగ్ మొత్తం పడిపోయిందా, కోటింగ్ మొత్తం పడిపోయింది. ఈ కోటింగ్ ఫ్లోరోసెంట్ గ్యాస్, ఆ లో ప్రెజర్డ్ మెర్క్యూరీ వేపర్ గ్యాస్ అనేది కొంచెం చేసినప్పుడు, కొంచెం ప్రెజర్ ఇచ్చినప్పుడు, లో ప్రెజర్ ఇచ్చినప్పుడు మన ఫాస్ఫరస్ అనేది లైట్కి అది వైట్గా అవుతుంది. వైట్గా అయినప్పుడు యూవీ కిరణాల వల్ల అది ఆటోమేటిక్గా మనకు లైట్గా పనికి వస్తానికి కుదురుతుంది. చూసారు కదా, ఈరోజు మన వీడియోలో మనం మంచి తెలుసుకున్నాము.